హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే టు ఆల్. నేను ఇవాళ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, ఒక 5 మిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అందులో మటన్లోకి టమాటా చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి. నేను 600 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అందులోకి 2 చిన్న టమాటాలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం పెద్దవి కట్ చేసుకున్నా పర్వాలేదు, బట్ మిర్చి మాత్రం చాలా టేస్ట్ ఇస్తుందండి. సో మనం మిర్చిని ఎక్కువగా యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని తిప్పుకోవాలి. సో ఇవి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు బాగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట. సో నేను 600 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను దీన్ని హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి నీట్గా క్లీన్ చేశాక మళ్ళీ అలా దీన్ని వాటర్లో ఇలా క్లీన్ చేస్తున్నానండి. సో కొంచెం నీళ్ళు ఆరిపోయే వరకు ఉంచాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి నేను మూత తీసి చూస్తున్నానండి. ఇవి మగ్గాయో లేదో, ఆయిల్ వచ్చేస్తుందండి. మగ్గేసాయి. మరి మెత్తగా ఉడికిందాకా ఉంచితే మటన్తో పాటుగా ఉడికే వరకు టేస్ట్ మారిపోయి పిసురు పిసురు అయిపోయి ఫ్లేవర్ కూడా అర్థం కాదండి. సో ఇలా లైట్గా మగ్గిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని మనం ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి. మటన్ బాగా కుక్ అవ్వడానికి ఒక టిప్ చెప్తానండి. మనం ముందే ఉప్పేసి పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా ఊరిపోయి రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట మటన్. సో అంతా ఉడికిపోతుంది, ఇంకా దించేసుకుంటాం ఒక 5 మినిట్స్ లోపు అనుకున్నప్పుడు మనం సాల్ట్ వేస్తే కనుక కర్రీకి బాగా పడుతుంది, కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా వేసి తిప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా నేను మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తానండి. సో మూత పెట్టేసాం కదండి, చూద్దాం ఎలా ఉందో ఒకసారి. వదిలేసి అలా ఉండకూడదండి, మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం ముక్క అంతా కూడా ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులోకి ధనియా పౌడర్ కొంచెం వేయాలి. నెక్స్ట్ మటన్ మసాలా కొంచెం వేయాలి. యాక్చువల్గా అన్నీ న్యాచురల్గా చేసుకుంటే బాగుంటాయండి, బట్ మాకు అంత టైం ఉండదు. సో వీ ప్రిఫర్ లైక్ దిస్. సో మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలిపేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మటన్ కర్రీకి బాగా టేస్ట్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉంటే టేస్ట్ వస్తుంది అనమాట. ఎక్కువైనా అంత బాగోదు, తక్కువైనా బాగోదు. అల్లము వెల్లుల్లి 2 ఈక్వల్ టేస్ట్ ఉంటే బాగుంటుందండి. సో నేను అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం పట్టేలా ఉంది. యాక్చువల్లీ నాకు ఈ బిర్యానీ మసాలాలు, మటన్ మసాలాలు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో కనుక్కొని పొడి చేసి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉందండి. సో నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఒకసారి అది కూడా చూసి అలా రెడీమేడ్గా కాకుండా ప్రిపేర్ చేసి న్యాచురల్గా తయారు చేసే విధానం చూపిస్తానండి. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మనం ఇంట్లో చేసేసుకొని పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. దాంతో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సో మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం మళ్ళీ మగ్గాలి ఇది.
ఒకసారి చూద్దామండి మసాలాన్ని మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూసి కారం కలుపుకోవాలి. సో కొంచెం అంతా నూనె పైకి వస్తున్నట్టుగా కనిపిస్తుందండి. కారం వేసుకోవాలి. నేను 3 టీ స్పూన్స్ వేసాను అనమాట. 3 టీ స్పూన్స్ వేసాను కారము. సో ఇలా బాగా తిప్పుకోవాలి. బాగా ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలండి. ఇలా పట్టిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. 600 గ్రామ్స్ అంటే నేను 3 టీ కప్స్ వాటర్ తీసుకుంటానండి. మనం చపాతీలోకి కానీ కొంచెం ఏదైనా గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక కప్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు అన్నమాట. సో చికెన్తో కంపేర్ చేసుకుంటే మటన్ హెల్త్కి చాలా మంచిది. దట్టు ఏంటంటే దీంట్లో ఉప్పు, కారం, మసాలా చికెన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువే పడుతుందండి. టైం కూడా ఎక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇంకొక పావు గంట వరకు మనం దీని జోలికి వచ్చే పని ఉండదు అనమాట. మూత పెట్టేస్తే చక్కగా అదే కుక్ అయిపోతుంది. సో లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర, ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలిపి పెట్టేసుకొని దించేసుకోవడమేనమాట. మూత పెట్టేస్తున్నానండి. చూద్దామండి ఇది ఏ స్టేజ్లో ఉందో, ఎలా ఉడుకుతుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కదా. సో 1 or 2 టైమ్స్ తిప్పుతూ ఉండాలండి మధ్యలో. మీకు ఇంకొక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మటన్లో జస్ట్ ఒక స్పూన్ కసూరి మేతి ఉడికేటప్పుడు వేస్తే చాలా ఫ్లేవర్ ఉంటుందండి. సో అందుకని నేను జస్ట్ ఒక్క స్పూన్ మాత్రం కసూరి మేతి వేస్తున్నాను. ఇది డిఫరెంట్ ఫ్లేవరు, డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. సో ఒక 2-3 సార్లు తిప్పి ఇలా కసూరి మేతి కూడా వేసి మిక్స్ చేయాలి. అయిపోవచ్చిందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది. సో అప్పుడు సాల్ట్, కొత్తిమీర వేసేసుకొని తినేసేయడమే. ఒకసారి చూద్దాం ఎలా ఉందో కర్రీ. అబ్బబ్బబ్బబ్బా, ఇట్ స్మెల్స్ లైక్ చెప్పలేమండి బాబు, నూరు ఊరిపోయేలా ఉంది కర్రీ అయితే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకో 5 to 6 మినిట్స్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అందుకని నేను సాల్ట్ వేస్తున్నానండి. సో 600 గ్రామ్స్ కదా, నేను ఈ స్పూన్ తోటి 1.5 స్పూను కొలత చూసి తీసుకొని వేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. గ్రేవీకి గ్రేవీ, పీసెస్కి పీసెస్, ఇలా గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకి, గారెల్లోకి అండ్ రైస్లో కలుపుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మా నాన్నగారికి గ్రేవీ చాలా ఇష్టం అనమాట. సో యాక్చువల్గా ఇంట్లో ఎవరు మటన్ తినవండి, మా నాన్నకి బాగా ఇష్టం. సో ఇవాళ ఆయన కోసం స్పెషల్గా చేస్తున్నాను అనమాట మటన్. సో ఉప్పు వేసేసాం కదా, మటన్లోకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా తిప్పుకోవాలి. యాక్చువల్లీ నేను కొత్తిమీర ముందే కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో అటు బాగా పలచగా అవ్వదు, అలాగని మరి గుజ్జు లేకుండా అన్నంలో కలుపుకోవడానికి వీలు లేకుండా ఉండేంత డ్రైగాను అవ్వదన్నమాట. సో ఇలా ఉంటే మనకి గుజ్జులాగా కలుపుకోవడానికి వస్తుంది. పీస్ని మనం కట్ చేసుకొని తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో నా సండే స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. హ్యాపీ సండే టు ఆల్ అగైన్. మీట్ యు ఇన్ అనదర్ వీడియో.